ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమయంలో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని ఈ సమయంలో మనము సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ కూడిక ఈ ఆరాధన మనము ప్రారంభించుకుందాం. దయచేసి తల వంచినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ రీతిగా ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ సువార్తను ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి, గనుడా, గొప్ప దేవుడా, మీ దాసులకి దేవా చక్కని ఆలోచన మీరు కలగజేసి ఈ రీతిగా అందరం కూడా కలిసి మీ మాటలు వినడానికి వారికి ఇచ్చిన గొప్ప తలాంతును బట్టి మీకు వందనాలు తండ్రి. మీ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో చేరి వస్తున్న వారందరినీ కూడా మీరు దీవించండి. పాటలు, వాక్య పరిచర్య, మా ప్రార్థన అంతట్లో మాకు తోడుగా ఉండండి. మీ గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ లైవ్ ద్వారా వాక్యాన్ని, మీ పాటలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు మీ నామంలో దీవింపబడినట్లుగా మీ సహాయం చేయండి. మీ నామంలో ప్రార్థిస్తున్నాం. ఈ సమయం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాకు తోడుగా ఉండి మమ్మల్ని మీరు బలపరిచి ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా బలపడినట్లుగా మీరు సహాయం చేయమని, దీని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నటువంటి దేవా అడ్మిన్ గారిని కూడా దేవా మీరు దీవించమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పాట ద్వారా దేవుని యొక్క నామాన్ని మనము మహింపరుచుకుందాం. మనందరికీ వచ్చినటువంటి పాటను మనం పాడుకుందాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీవయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీదే యేసయ్యా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం, నీవు
చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరికీ వచ్చిన పాట ఎంత మంచి దేవుడవయ్యా అనేటువంటి పాట మనందరికీ వచ్చు కనుక ఆ పాటను పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను
ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరాదయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. సమయంలో అందరం కూడా చిన్న ఆరాధన చేసుకుందాం. దేవుని నామాన్ని ప్రతి ఒక్కరం కూడా మహింపరుద్దాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభు మన మధ్యలోకి వచ్చినట్లుగా, ప్రభు మనతో మాట్లాడినట్లుగా, ప్రభు సన్నిధి మనం అనుభవించినట్లుగా ఈ సమయంలో ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని ఆయన ఘనమైన నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ గరుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో దేవా మీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాము నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన దేవా మీకు వందనాలు. స్తుతి 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 స్తోత్రం కలిగి తండ్రి. గొప్ప దేవుడా మీకు వందనాలు దయా. ఓ మీ కార్యములు గొప్పవి కనుక మీకు వందనాలు తండ్రి. ఓ దినదినము దయగ తండ్రి సమస్తము నూతన పరుస్తున్న వాడా మీకు స్తోత్రము తండ్రి. ఈ భయంకరమైన దినాల్లో దేవా ఈ యొక్క లైవ్ టీవీ ద్వారా దయగ తండ్రి లాగున మీ స్వార్థను ప్రకటించేప్పుడు ధన్యతనిచ్చినందుకు మీకు స్తోత్రము తండ్రి. ఓ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తూ ఉన్నాం ప్రభా. ఓ మీ పాద సన్నిధిలోకి వస్తున్నాము తండ్రి. మా ప్రార్థన మీద ఆలకించండి నాయన. ధనుడా గొప్ప దేవుడా మీకు వందనాలు, స్తోత్రము నాయన. దయగ తండ్రి మా హృదయములను మా పెదవులను కాల్చుమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మమ్మల్ని మీరు శుద్ధి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ గొప్ప
గొప్ప దేవుడా మీకు వందనాలు, స్తుతి 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 స్తోత్రము నాయన. ఈ సమయంలో దేవా ప్రతి ఒక్కరినైనా ఎవరైతే కూడి దేవా లైవ్ ద్వారా చూస్తూ ఉన్నారో, ఎవరైతే వీక్షిస్తున్నారో బిడ్డలందరూ మీరు దీవించడం ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి దేవా ఆరోగ్యం మీరు కొట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి రోగులను స్వస్థపరచడం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఓ గొప్ప దేవుడు వారు నిలుచున్న స్థలమును కూర్చున్న స్థలమును దేవా మీరు పరిశుద్ధపరచండి. వారి కుమారులను కుమార్తెను వారి సంతానం మీరు దీవించడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవా మీ వాక్యము బోధిస్తూ ఉండగా మీరు అవసరం వారు పూర్తిగా మరుగుపరచి దేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరికి ఏ మాటలు అవసరం మీకు తెలియన్నారు కనుక దేవా ప్రతి ఒక్కరికి మీరు మాట్లాడండి ప్రభా. ఓ మీరు కలిగిన చెవులు గ్రహించగల హృదయము ప్రతి ఒక్కరికి మీరు దాయించండి ప్రభా. ఇప్పుడే జీవజల నదులు దేవా వారి హృదయంలో ప్రవహింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎండిన ఎముకలను దేవా మరలా తిరిగి జీవింప చేయగలిగిన వాడు మీకు స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్కరిలో ఉన్న శరీర క్రియలను దేవా ఇప్పుడే నశింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నూతన జీవాన్ని, నూతన ఆత్మ, నూతన అభిషేకం దేవా ప్రతి ఒక్కరిలో మీరు దాయించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇప్పుడే దయగల తండ్రి గొప్ప దేవుడా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాము నాయన. నూతన మార్గములకు మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఓ గొప్ప దేవుడి లైవ్ కార్యక్రమం ద్వారా అనేకులు ఉజ్జింపబడినట్లుగా మీరు సహాయం చేయమని ఈ సమయంలో దేవ చూస్తున్నప్పుడు వారందరూ కూడా కూడినట్లు వారందరినీ కూడా మీ బలమైన హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి ప్రాముఖ్యంగా మనం చూస్తే 116వ కీర్తన 2వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానపూర్వకంగా ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. 116వ కీర్తన 2వ వచనంలో ఉన్నటువంటి మాట, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. జ్ఞాని రాయబడినటువంటి మాట దావీదు సెలవిస్తున్నటువంటి మాట. రాజైన దావీదు ఒక తీర్మానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కావున నా జీవిత కాలమంతా కూడా నేను ఆయనను మొరపెట్టుదును. చాలాసార్లు తీర్మానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒక నిర్ణయం. మనిషి జీవితంలో తాను తీసుకున్న నిర్ణయాల మీదే తన జీవితం ఆధారపడి ఉంటుంది. దావీదు 116వ కీర్తనలో ఆయన రాస్తే ఉన్నాడంటే, కావున నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవాకు మొరపెట్టుదును అంటున్నాడు. తీర్మానం చాలా గొప్పది. అదే మాట మనం చూస్తూ ఉంటాం. 156వ కీర్తన 17వ వచనం ఏముంటుందంటే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ఆయనకు మొరపెడుతున్నాను అంటాడు. సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము. అలాగే రెండోసారి మరొక చోట 82వ కీర్తనలో ఏముంటుందంటే, 22వ కీర్తన 22వ వచనం ఏముంటుందంటే, రాత్రి వేళను నేను ఆయనకు మొరపెట్టుదును. దావీదు యొక్క జీవితంలో దావీదు అంటున్నాడు, నేను నా జీవిత కాలం అంతా కూడా యెహోవాకు మొరపెడతానంటాడు. నా జీవిత కాలం అంతా కూడా ఎప్పుడెప్పుడు మొరపెడుతున్నాడు? తన జీవిత కాలంలో తాను అనుభవించినటువంటి దినాల్లో ఎన్ని దినాలు దేవుణ్ణి అనుసరిస్తున్నాడు, ఎన్ని దినాలు ప్రార్థన చేస్తున్నాడు అని మనం చూస్తున్నప్పుడు, దావీదు యొక్క జీవితంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దావీదు అంటాడు, నేను ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, రాత్రి వేళ 4 సమయాల్లో దేవుణ్ణి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి సమయం చూడండి. మనకు ప్రార్థన చేయడానికి సమయం కుదరదు. ఆయన రాజు అయినటువంటి దావీదు, ఆయన రాజ సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు. అతనికి విస్తారమైనటువంటి పనులు ఉన్నాయి ఆయనకు, దావీదుకు. అయినప్పుడు కూడా దావీదు చేసుకున్నటువంటి తీర్మానము, నేను నా జీవిత కాలం అంతా కూడా యెహోవాకు మొరపెట్టుదును. ఒక కాలంలో, ఒక రోజులో 4 సమయాలు కనపడుతున్నాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి వేళ. ఈ 4 సమయాల్లో కూడా దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజంగా మనం ప్రార్థన చేస్తున్నామా? కనీసం ఒక సమయము మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దావీదు యొక్క తీర్మానము, నేను ప్రార్థన చేస్తున్నాను నా జీవిత కాలం అంతా కూడా, నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక తీర్మానం కలిగి జీవిస్తున్నాడు దావీదు. ఈ రోజున నీకు అసలు తీర్మానము కలిగి ఉన్నావా? నా ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి రక్షింపబడి బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి తీర్మానం కలిగి ఉండాలి. తీర్మానం అంటే ఒక స్థిరమైనటువంటి నిర్ణయం కలిగి ఉండటం, అది దేవునితో కలిగి ఉండటం. దేవుని బిడ్డలారా, ఒక సమయంలో నేను ప్రార్థన చేస్తాను, అదొక తీర్మానము. నేను వాక్యం బోధిస్తాను, అదొక తీర్మానము. నేను సువార్త ప్రకటిస్తాను, అదొక తీర్మానము. అలాగనే
నేను పరిచయం చేస్తాను, అదొక తీర్మానము. ఇలాగన ఒక వ్యక్తి రక్షింపబడిన ఒక వ్యక్తి, అతనికి తీర్మానం చాలా అవసరము, ఒక నిర్ణయం చాలా అవసరము. తాను నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం మీద తన జీవితము ఆధారపడి ఉంది. దావీదు ఎంతో గొప్ప హెచ్చింపబడడానికి, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఘనమైన స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు తీసుకున్న గొప్ప నిర్ణయము, నేను నా జీవిత కాలం అంతా కూడా యెహోవాకు మొరపెడతాను. అంత గొప్ప నిర్ణయం దావీదు తీసుకున్నాడు కనుకనే దావీదు ఊహించలేని, దావీదు యొక్క తండ్రి యెషయా, వాళ్ళ అన్నదమ్ములు ఎవరు కూడా ఊహించలేనప్పుడు గొప్ప స్థితి, ఉన్నతమైన స్థితిలోకి దేవుడు దావీదును తీసుకువెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయం చాలాసార్లు కూడా తీర్మానం చేసుకుంటారు కొంతమంది. మొట్టమొదటిగా నేను చెప్తాను, 3 సార్లు ఆ తీర్మానం చేసుకుంటారు. ఆ 3 రకాలైన తీర్మానం. ఒక తీర్మానం ఏంటంటే రక్షణ పొందిన కొత్తలో తీర్మానం చేసుకుంటారు. ప్రభువా, ఇక నేను పాపం చేయను ప్రభువా, ఇక నేను టీవీ చూడను ప్రభువా, ఇక నేను ఎవరి జోలికి వెళ్ళను ప్రభువా, చెడు సహవాసాలు చేయను ప్రభువా, ప్రభువా నేను అబద్ధం ఆడనయ్యా, నేను ఇక మోసం చేయనయ్యా, ఇక నేను దొంగతనం చేయనయ్యా. ఇలాంటి రక్షణ పొందిన కొత్తలో ఏం చేస్తారంటే చాలా మంది కూడా తీర్మానం చేస్తూ ఉంటారు. కానీ కొంతకాలం వచ్చిన తర్వాత, వారిలో పాపం ప్రవేశించిన తర్వాత, వారు లోకంలోకి ప్రవేశించిన తర్వాత ఆ తీర్మానాన్ని పక్కన పెడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆ రక్షణ పొందిన కొత్తలో ఆ ఉత్సాహం, బాప్తీసం తీసుకున్న కొత్తలో ఆ ఉత్సాహం ఎలా ఉంటుందంటే, అబ్బా అసలు ఎవరు కూడా ఆపలేరండి, వాళ్ళని చాలా కంట్రోల్ చేయలేరు, చాలా తీవ్రంగా ఉంటారు, ఆత్మ తీవ్రత కలిగి ఉంటారు. రక్షణ చాలా వాక్యం చెప్పాలని, బోధించాలని, ప్రకటించాలని, ఏదోదో చేయాలని చెప్పేసి చాలా ప్రయాసపడతారు. కానీ కొంతకాలం అయిన తర్వాత వారు ఆ నిర్ణయం నుండి, ఆ తీర్మానం నుండి పక్కకు తప్పుకుంటారు. అది మొదటి తీర్మానం, మొదటిసారి చేసుకుంటారు. రెండో తీర్మానం ఎప్పుడో తెలుసా? ఒక వ్యక్తి బాధ కలిగినప్పుడు తీర్మానం చేసుకుంటాడు, అన్ని పోగొట్టుకున్నప్పుడు తీర్మానం చేసుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే, రక్షింపబడ్డాడు, దేవుని కొనసాగుతున్నాడు, కానీ దేవుని దగ్గర సరిగ్గా లేడు, దేవునితో రావట్లా, ప్రార్థనకు రావట్లా, లేకపోతే ప్రార్థన చేయలేని వ్యక్తిగా ఉన్నాడు, దేవునికి దూరంగా ఉన్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత కొంత బాధ కలిగింది. అతని దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు తీర్మానం చేస్తాడు దేవుని దగ్గర, ప్రభువా ఇంకెప్పుడు నేను పాపం చేయను ప్రభువా, ఇంకెప్పుడు నేను వేరే జోలికి వెళ్ళను ప్రభువా, ఇంకెప్పుడు నేను లోకంలోకి వెళ్ళను ప్రభువా అని చెప్పేసి దేవుని దగ్గర తీర్మానం చేయడం ప్రారంభిస్తాడు. అది రెండవ దశ. అతడు పడిపోయిన తర్వాత బాధ కలిగింది, శ్రమలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు తీర్మానం చేస్తున్నాడు, ప్రభు నేను అన్ని పోగొట్టుకున్నానయ్యా. కొంతమంది చదువు పోయినప్పుడు, ఫెయిల్ అయినప్పుడు తీర్మానం చేస్తుంటారు, కొంతమంది ఉద్యోగాలు పోయినప్పుడు తీర్మానం చేస్తుంటారు, కొంతమంది నిజంగా ఆస్తులు పోయినప్పుడు తీర్మానం చేస్తుంటారు, కొన్నిసార్లు బంధువులు, రక్త సంబంధులు విడిచిపెట్టినప్పుడు తీర్మానం చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఆస్తులు, బేడ విద్యలు పోగొట్టుకున్నప్పుడు తీర్మానం చేస్తున్నారు, ప్రభా ఇక నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను ప్రభా, ఇంకెప్పుడు కూడా నేను దూరం అవ్వను ప్రభా తీర్మానం చేస్తుంటారు. మరలా తిరిగి వారికి ఒకవేళ ఆస్తి దొరికింది అనుకోండి, మరలా తిరిగి వారు ఉన్నత స్థాయికి వెళ్ళారనుకోండి, వారు మరలా తిరిగి పాస్ అయ్యారనుకోండి, మరలా తిరిగి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆటోమేటిక్ గమనించండి, ఆ తీర్మానం నుండి వారు తప్పుకుంటారు. దేవుని బిడ్డలారా, రక్షణ నుండి వచ్చిన తీర్మానము, రక్షణ పొందిన కొత్తలో, బాప్తీసం తీసుకున్న కొత్తలో ఒక తీర్మానం కలిగి నిజంగా లోకంలోకి వెళ్ళిపోయి ఆ తీర్మానం నుండి తప్పించుకుంటారు. రెండోసారి బాధ కలిగినప్పుడు, అన్ని పోగొట్టుకున్నప్పుడు తీర్మానం చేసుకుంటారు, ప్రభువా నేను పాపిని ప్రభా, అయ్యో నేను జారిపోయాను, నేను పడిపోయాను ప్రభా, మరలా తిరిగి ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి మరలా నేను యథార్థంగా ఉంటాను ప్రభా తీర్మానం చేస్తారు. మరో దేవుడు అన్ని ఇవ్వగానే ఆ తీర్మానం నుండి తప్పించుకుంటారు. మూడో తీర్మానం ఏంటో తెలుసా? మనకంటే ఎవరైనా సరే ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తున్నప్పుడు, మన వయసు కలిగిన వాళ్ళు, మన వయసులో ఉన్నటువంటి వారు మనకంటే ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక లోపల హృదయంలో ఒక రకమైనటువంటి కలవరం కలుగుతుందండి. కలవరం కలిగినప్పుడు అబ్బో అసలు వాళ్ళకంటే కూడా నేను ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని చెప్పేసి తీర్మానం చేసుకుంటా, ప్రభా ఇక మీదట నేను ఉదయాన్నే లెగుస్తాను, ఇక మీదట నేను ప్రార్థన చేస్తాను, ఇక మీదట నేను విశ్వాసం కలిగి ఉంటాను. వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏ మేలు జరగలేదనుకోండి, వెంటనే వారు కూడా తీర్మానం నుండి తప్పించుకుంటారు. తీర్మానం చేసుకునే వ్యక్తి ఎల్లప్పుడూ ఆ తీర్మానానికి లోబడి ఉండాలి. ఒక నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎల్లప్పుడూ ఆ నిర్ణయానికి లోబడి ఉండాలి. దేవుడు నిన్ను దీవించాలంటే దావీదు చెబుతున్న మాట ఏంటో తెలుసా? కావున నా జీవిత కాలం అంతయు యెహోవాకు మొరపెడతానంటున్నాడు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం చెబుతాం. దేవుని బిడ్డలారా, తన జీవిత కాలం అంతా కూడా యెహోవాను, దేవుని మొరపెడుతున్నాడు దావీదు. తాను చేసుకున్న తీర్మానం ఎంతో గొప్పది. నువ్వే తీర్మానం చేసుకున్నావు రక్షణ పొందిన కొత్తలో? ఈరోజు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈరోజు నువ్వే తీర్మానం చేసుకున్నావు? సువార్త ప్రకటిస్తాను తీర్మానం చేసుకున్నావా? వాక్యం ప్రకటిస్తానని నిజంగా నీ సాక్ష్యము అనేకులు చెప్తాను తీర్మానం చేసుకున్నావా? కొంతమంది 40 రోజులు తీర్మానం చేసుకుంటారు. మీకు తెలుసో లేదో, ఫిబ్రవరి
ఏప్రిల్ మాసంలో ఉన్న బహుశా శ్రమ దినాల్లో తీర్మానం చేసుకుంటారు కొంతమంది. ఆ 40 దినాలే ఉంటుంది ఆ తీర్మానము. ఎంతసేపు అంటే 40 దినాలే. ఆ 40 దినాలే మాంసాహారం తినరు. ఆ 40 దినాలే వాళ్ళు చెప్పులు వేసుకోరు. ఆ 40 దినాలే అబద్ధం ఆడడం అంటారు. ఆ 40 దినాలే మద్యం తాగమని చెప్తారు. ఆ 40 దినాలే అంటే 40 దినాల యొక్క తీర్మానం కొంతమంది చేసుకుంటారు. కొంతమంది సంవత్సరపు ఆఖరులు తీర్మానం చేసుకుంటారండి. అంటే ఆఖరి నెలలో ఈ సంవత్సరం ప్రభు మనల్ని కాపాడాడని చెప్పేసి ఆ సంవత్సరపు ఆఖరిలో తీర్మానం చేసుకుంటారు కొంతమంది సంవత్సర ప్రారంభంలో తీర్మానం చేసుకుంటారు. కానీ దావీదు యొక్క తీర్మానం ఏంటి తెలుసా? నేను నా జీవిత కాలం అంతయు యెహోవాకు మొరపెడతాను. ఎంత గొప్ప తీర్మానము! ఈ రోజున మన జీవితానికి సంబంధించిన తీర్మానం మనం చేసుకోగలుగుతున్నామా? మన జీవితానికి సంబంధించిన తీర్మానం మనం చేసుకోగలుగుతున్నామా? హానోకును మనం చూస్తున్నప్పుడు హానోకు తన జీవిత కాలం అంతా ప్రభుత్వం నడుస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇలా చాలా మంది భక్తులు వారు తీర్మానం చేసుకున్నారు. వారు ఎప్పుడు కూడా వారు కష్టమైన నష్టమైన బాధ కలిగినప్పటికీ కూడా ఎన్నడూ ప్రభువుని విడిచిపెట్టలేదు. వారు తీర్మానంకు లోబడ్డారు, తీర్మానం తీసుకున్నారు. ఆ తీర్మానంకు లోబడి అలాగే ప్రభువుని వెంబడించారు. గొప్ప దీవెన వారు పొందుకున్నారు. ఈరోజు నా అంశం ఏంటంటే, నీ తీర్మానం ఏమై ఉంది? నీ నిర్ణయం ఏమై ఉంది? నువ్వు తీసుకున్న నిర్ణయము గనుక నువ్వు లోబడి జీవిస్తున్నావు. ఒక రోజున దేవుని దగ్గర కొంతమంది తీర్మానం చేస్తారు. కొంతమంది స్త్రీలు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తీర్మానం చేశారు. ఏమని చేశారంటే, ప్రభా ఇక మీదట మేము బంగారు వస్తువులు ధరించము ప్రభా, మేము ఇక మీదట బంగారు వస్తువులు ధరించము, వాటిని తీసేస్తున్నామని చెప్పేసి తీర్మానం చేశారు. కానీ కొంతకాలం తర్వాత మరలా తిరిగి వాటిని ధరించడం ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మనం చేసిన తీర్మానము, ఆ తీర్మానానికి మనం లోబడినప్పుడు, ఒక నిర్ణయం మనం తీసుకున్నప్పుడు, ఆ నిర్ణయానికి మనం లోబడుతున్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పగలను, ఒక విస్తారమైన గొప్ప దీవెన మన కొరకు దేవుడు దాచి ఉంచాడు. దేవుని బిడ్డలారా, నీ తీర్మానం ఏమిటి? ఒకసారి నీవు పరిశీలన చేసుకో. ఏమని దేవుని దగ్గర నువ్వు ప్రమాణం చేసావు? ఏమని దేవుని దగ్గర నీ బాధ కలిగినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు దేవుని దగ్గర నువ్వు ఏమని ప్రమాణం చేసావు? దేవుని దగ్గర నువ్వు ఏమని తీర్మానం చేసావు? ఆ తీర్మానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. దేవుని బిడ్డలారా, కనుక నీ జీవిత కాలం అంతా కూడా దావీదు అంటున్నాడు, తన జీవిత కాలం అంతా కూడా దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, కనుక ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక రోజున జాన్ అనేటువంటి ఒక చిన్న వ్యక్తి, ఒక బాలుడు ఉండేవాడు. జాన్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను ఒక గొప్ప కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. రోజు పనిచేస్తూనే ఉండేవాడు. అయితే పనిచేస్తూ ఉన్న సమయంలో 12 గంటలకి బెల్లు కొట్టినప్పుడు ఏం చేసేవాడంటే, వెంటనే వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈ జాన్ అనేటువంటి వ్యక్తి రోజు యథావిధిగా పనికొచ్చేవాడు. పనికొచ్చిన 9 గంటలకు ఆ సమయంలో పనికొచ్చేవాడు. అక్కడి నుంచి 12 గంటల వరకు పనిచేసేవాడు. 12 గంటల కంపెనీ బెల్లు కొట్టంగానే 12 గంటలకి దూరంగా వెళ్ళిపోయి, ఆ కంపెనీలో చెట్లు ఉంటాయి, దూరంగా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండేవాడు. అలాగే రోజులు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒక రోజున అనుకోని రీతి జరిగినటువంటిది ఏంటంటే, అనుకోకుండా ఒక రోజున జానికి భయంకరమైనటువంటి గాయమైంది. అక్కడ కంపెనీలోనే అనుకోని రీతిగా గాయమైంది. ఆ మిషన్లో ఎక్కడో మొత్తం మీద అతనికి గాయమైంది. ఆ గాయం అవటం వల్ల ఏం జరిగిందంటే, అతను వెంటనే హాస్పిటల్లో తీసుకువెళ్ళారు. అయితే అతని ప్రార్థన సమయం 12 గంటలు. బాగా గుర్తుపెట్టుకోవాలి, అతని ప్రార్థన సమయం 12 గంటలు. 12 గంటలకు ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి 12 గంటలకు వెలుగొట్టారు. కానీ అతను 12 గంటలకు కంపెనీలో లేడు. ఆ సమయంలో ఐసీయూలో ఉన్నాడు, హాస్పిటల్లో. అటువంటి పరిస్థితిలో ఉండగా దేవుడు ఆయన ఒక దైవజనుడు చెప్పాడు. దేవుడట ఆ సమయంలో జాన్ ప్రార్థన చేస్తాడని ఎదురు చూస్తున్నాడంట. జాను ప్రార్థన చేస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తుంటే జాను ప్రార్థనకు రాలా, ఆ చెట్టు దగ్గరికి రాలా. వెంటనే ప్రభు ఏం చేశాడంటే, తన దూతలను అడిగాడట. ఏమని అడిగాడంటే, జాన్ రావాలి కదా 12 గంటలకి ప్రార్థన చేయడానికి, మరి జాన్ ఎందుకని 12 గంటలు రాలేదు ప్రార్థన చేయడానికి అని చెప్పి తన దూతలను అడిగాడట. వెంటనే దూతలు చెప్పారంట, అయ్యా ఇటువరకులాగా జాన్ ఆరోగ్యంగా లేడు, జాన్కి గాయమైంది, జాన్ ఇప్పుడు ఎక్కడున్నాడంటే హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు అని చెప్పారంట. దూతలు చెప్పారంట. ఆ మాట చెప్పగానే ప్రభు ఏం చేశాడంటే, రోజు నన్ను చూడటానికి వస్తున్నాడు కదా 12 గంటలకి, రోజు నాతో మాట్లాడడానికి వస్తున్నాడు కదా, రోజు నన్ను
దర్శించడానికి వస్తున్నాడు కదా, కనుక ఈ రోజు అతను వచ్చే అవకాశం లేదు కనుక మనమే అతని దగ్గరికి వెళ్దాం అన్నాడంట. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, మనమే జాన్ దగ్గరికి వెళ్దాం, ఏం జరిగిందో కనుక్కుందాం అని చెప్పి ప్రభు జాన్ దగ్గరికి వచ్చి అతన్ని స్వస్థపరిచారంట. వాక్యం వింటున్నప్పుడు మనము ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా కూడా ప్రార్థన చేస్తాను. ఏదో కొంతకాలం చేసి కొంతకాలం మానేయటం కాదు. కొంతమంది ఉంటారు కొంతకాలం బాగా చేస్తారు ప్రార్థన, 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేస్తారు. కొంతకాలం అయిన తర్వాత అసలు పూర్తిగా ప్రార్థన అంటేనే దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు, ప్రార్థన చేయలేరు. దేవుని బిడ్డలారా, కొంతమంది ఉంటారు బాధ కలిగినప్పుడే ప్రార్థన చేస్తారు, కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు. వాళ్ళు నిజంగా ఏదో ఒక ఎమోషనల్ ఫీలింగ్ వారు కలిగినప్పుడే వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక భయంకరమైన నష్టం కలిగినప్పుడే వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కొంతమంది ఉంటారు వాళ్ళు ఏదైనా సరే భయం కలుగుతున్నప్పుడు, అప్పుల వల్ల భయం కానీ, లేకపోతే మనుషుల వల్ల భయం కానీ, వేరే రకాలైన భయాలు కలుగుతున్నప్పుడు అప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కానీ దావీదు ఏమంటున్నాడంటే, నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవాకు మొరపెడతాను. దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, లేకపోతే ఒకసారి చేసి మానేసేది కాదు ప్రార్థన, నిరంతరం చేస్తూ ఉండేది ప్రార్థన. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అండి చాలా మంది మనుషులు ఎలా ఉంటారంటే అన్నిటికీ విసుగురాదు, కేవలం ప్రార్థన అనేసరికి విసుగు వస్తూ ఉంటుంది. తినడానికి తిరగడానికి విసుగు రాదు. కొంతమంది ఎన్నిసార్లు తింటారు, ఎన్నిసార్లు అయినా తిరుగుతారు, కానీ దానికి విసుగు రాదు. ఎప్పుడైతే ప్రార్థన అంటారో, ప్రార్థన అనగానే కొంతమందికి వెంటనే విసుగుదల కలుగుతూ ఉంటుంది. అమ్మో ప్రార్థన ఎక్కడ చేద్దాం, ప్రార్థన చేయాలంటే అన్ని పనుల కంటే ఏ పనులైనా మానుకుంటారు, కానీ ఏ పనులైనా చేస్తుంటారు. ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ప్రార్థన మానేస్తూ ఉంటారు. 1 గంట సేపు, లేకపోతే కనీసం ఒక పావు గంట దేవుడి సన్నిధిలో మోకరించలేని వారుగా ఉంటారు. ఎలాంటి భక్తి మనం కలిగి ఉన్నాము? ప్రార్థన జీవితము, ప్రార్థన చాలా గొప్పది. పూర్వపు భక్తులు వారు ప్రార్థన కలిగి ఉన్నారు తెలుసా, మోకాల అనుభవం వారు కలిగి ఉన్నారు. వారు 2 చేతులు ఆకాశం వైపు చాపి దేవుని సన్నిధిలో ఏడ్చారు, కన్నీరు గార్చారు, మొరపెట్టారు. అయ్యో ప్రభువా, మా దేశ పరిస్థితులు ఏంటి, మా కుటుంబ పరిస్థితులు ఏంటి, మా ఈ లోకంలో ఉన్న యవనస్తుల పరిస్థితి ఏంటని దేవుని సన్నిధిలో వారు గోజాడారు కనుక ఎన్నో గొప్ప ఉన్నతమైన కార్యాలు దేవుడు వారి పట్ల జరిగించారు. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రార్థన ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కనీసం ఒక పావు గంటనే ప్రార్థన చేస్తున్నావా? ఒక అరగంటనే ప్రార్థన చేస్తున్నావా? మొదటి ప్రశ్న నేను వేశాను, నీ తీర్మానం ఏమిటి? రెండో ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, దేవుని ఎరిగిన వాడిగా, దేవుని తెలుసుకున్న వాడిగా ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంత సమయం నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ప్రార్థన బాధ కలిగినప్పుడు చేసేది కాదండి, ప్రార్థన భయం వచ్చినప్పుడు చేసేది కాదండి, ప్రార్థన ఏదో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలో ఉన్నప్పుడు చేసేది ప్రార్థన కాదండి. దావీదు చేస్తున్న తీర్మానం గొప్పది. నేను నా జీవిత కాలం అంతా కూడా యెహోవాకు మొరపెడతాను. నువ్వు అలా తీర్మానం చేయగలవా? దేవుని సన్నిధిలో నువ్వు తీర్మానం చేయగలవా? విసుగు చెందకుండా ప్రార్థన చేయగలవా? ఒక రోజులో దావీదు అంటున్నాడు, రాత్రి వేళ, అలాగనే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి వేళ దావీదు 4 కాలంలో ప్రార్థన చేస్తున్నాడు, 4 సమయాల్లో ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నేను చెప్పగలుగుతాను ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది. నేను కొన్ని అంశాలు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నప్పుడు విసుగు చెందక ప్రార్థన చేయాలి. ఒక విధవరాలు మనం అందరూ తెలిసిన ఆ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. ప్రభువారు యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక అన్యాయస్తుడు, దేవునికి భయపడనటువంటి వాడు, లక్ష్య పెట్టనటువంటి వాడు ఒకడున్నాడు, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. అయితే వాడి దగ్గర అంతా కూడా అన్యాయమే, వాడు ఎవరికి భయపడేటువంటి వాడు కాదు, అసలు ఎవరు లెక్క చేయనటువంటి వాడు. అటువంటి వాడు ఒక రోజున అటువంటి వ్యక్తి దగ్గరికి న్యాయం కోసము ఒక విధవరాలు వచ్చింది. బాగా గమనించండి, విధవరాలు అంటే ఎవరో తెలుసా? ఏ సహాయం లేనటువంటిది, యజమానుడు లేనటువంటిది, తల లేనటువంటిది, శిరస్సు లేనటువంటిది. నిజంగా ఆమె పక్షమును వ్యాజ్యమాడువాడు కానీ, ఆమె పక్షమును మాట్లాడువాడు కానీ, లేకపోతే ఆమె పక్షమును పోరాడువాడు కానీ ఎవ్వరు లేరు. కేవలం ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆమె. అయితే ఆమె ఏం చేస్తుందంటే, నేను అనుకుంటాను మొదటి రోజు ప్రభు దగ్గరికి వచ్చింది. అయ్యా, ఆమె న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది. అయ్యా, నాకు న్యాయం తీర్చమంటే, అమ్మ నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నిజంగా చాలా అప్లికేషన్స్ నా దగ్గర ఉన్నాయి, చాలామందికి నేను న్యాయం తీర్చాలి, సో నాకు కుదరదని చెప్పేసి అది పక్కన పెట్టేస్తుంటాడు. రెండో రోజు వచ్చింది, మూడో రోజు వచ్చింది, ఇలాగ రోజులు తరబడి వస్తూనే ఉంది. దేవుని బిడ్డలారా, నేను అంటాను ఉదయకాలమున
ఆయన బ్రష్ చేసుకున్న బయటకు వచ్చేసరికి ఆమె ముఖం కనపడుతుంది. ఇదేంటి ఇలా విసిగిస్తుంది ఈవిడ అనుకున్నాడు. తర్వాత రెండో రోజు చూశాడు. రెండో రోజు కూడా అలాగనే ఆయన బ్రష్ చేయడానికి బయటకు వచ్చేసరికి ఆవిడ బయటే కనపడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, చూసినటువంటి ఆయనకి విసుగు కలుగుతుంది. ఏమిటి ఈవిడ ఎలా వస్తుంది, ఎందుకని ఇలాగను ప్రయాసపడుతుంది, చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంది, నన్ను చూడడానికి న్యాయం అడగడానికి ఇలా వస్తుందని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు, ఒక రోజున ఆమెకు న్యాయం తీర్చడానికి బయలుదేరుతూ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డలారా, విసుగు చెందని ప్రార్థన. ఒక మాట ఉండదు, విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థింప కృప నిమ్ము. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థింప కృప నిమ్ము. గెత్సెమనే ప్రార్థన దేవా నాకు దయచించుమా. గెత్సెమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 మా ప్రాణము. హల్లెలూయా. కనుక ప్రార్థన జీవితము విసుగక నిత్యము ప్రార్థించమన్నాడు ప్రభు. కనుక దేవుని బిడ్డలారా, నేను 5 మాటలు చెప్తాను. మొదటిగా ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది. చూడండి, మొట్టమొదటి జరుగుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు మొదటిగా ప్రభువు మన మధ్యలోకి వస్తాడు. నేను చెప్పాను కదా, జాన్ అనేటువంటి వ్యక్తి రోజు ప్రార్థన చేసేవాడు. ఉదాహరణకి ఒక సేవకుడిగా నేను రోజు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒక రోజు నాకు ఏదో బలహీనత వచ్చింది, నేను ప్రార్థన చేయలేకపోయాను. అయితే నేను నమ్ముతాను ఏంటో తెలుసా, ఆ సమయానికి ప్రభువే నా దగ్గరికి వస్తూ ఉన్నాడు. ప్రభువే నా దగ్గరికి వచ్చిన బహుశా నన్ను అడుగుతాడు, ఎందుకని నువ్వు రాలేకపోయావు, ఓకే సిగ్గా ఉన్నావా, బాధపడుతున్నావా, అనారోగ్యంగా ఉన్నావా అని చెప్పి వెంటనే ప్రభువు నన్ను స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క జీవితంలో మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండ 3వ అధ్యాయంలో మనం చూస్తాము, దేవుడు వారి మొరను విని వారి మధ్యలోకి దిగి వచ్చాడు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు మన ప్రార్థన కొరకు, ప్రార్థన వల్ల జరిగేటువంటిది ఏంటంటే, మొదటిగా ప్రభువు మన మధ్యలోకి వస్తాడు. ప్రభుకు స్తోత్రం చెబుదాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మన మధ్యలోకి వస్తాడు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో జరిగింది ఆ విషయం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటిది ఏంటంటే, ప్రార్థన చేస్తూ ఉండగా, ఇశ్రాయేలు ప్రార్థన చేస్తూ ఉండగా, ఇశ్రాయేలు మొరపెడుతూ ఉండగా ప్రభువు వారి మధ్యలోకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతం చూడండి. నిజంగా సమస్తం ఎరిగినటువంటి దేవుడు, భూమి ఆకాశం సమస్తం సృజించినటువంటి దేవుడు ఒక చిన్న ప్రార్థన ఇశ్రాయేలు మొరపెడుతూ ఉండగా, నిజంగా బానిసత్వంలో ఉండి వారు మొరపెడుతూ ఉండగా ప్రభు వారి మధ్యలోకి వచ్చి ఆయన చెప్తున్నాడు, నేను మీ మధ్యలోకి దిగి వచ్చి ఉన్నానంటున్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్తాం. దేవుని బిడ్డలారా, ప్రభు మన మధ్యలోకి వస్తాడు. ప్రభు మన మధ్యలోకి వస్తాడు. ఒక సహోదరుడు ఐసీ రూమ్లో ఉండి ప్రార్థన చేస్తాడు, ప్రభా మా మధ్యలోకి రమ్మని. నిజమండి, ప్రభు వారి మధ్యలోకి వెళ్ళాడు, అద్భుతాలు జరిగించాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనకు తెలిసిన వారి మధ్యలోకి మనం వెళ్ళలేకపోవచ్చు, వాళ్ళు చాలా దూర ప్రాంతంలో ఉండవచ్చు. ఒకవేళ వాక్యం వింటున్నట్లు మీ స్నేహితులు, మీ సహోదరులు ఎవరైనా సరే ఒక వైరస్ అంటే ఇప్పుడున్న పరిస్థితులు కరోనా వైరస్ వల్ల ఒకవేళ వారు ఐసీయూలో ఉన్నారేమో, నువ్వు ఇక్కడే ఉండి ప్రార్థన చేయి. ప్రభువా, నా స్నేహితుడు, నా సహోదరుడు, మా ఇంటి వారు, మా కుటుంబ సభ్యులు ఇదిగో కరోనా వైరస్తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో ఉన్నారు నాయన, వారి మధ్యలోకి మీరు వెళ్ళమన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన అన్ని స్థలములకు వెళ్ళగలిగినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన వల్ల జరిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే, ప్రభువు మన మధ్యలోకి వస్తాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడ 2-3 కూడి ఆయన నామమును ఏకీభవిస్తుంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చినట్లు ప్రభువు నిశ్చయముగా మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన ఆలకించడానికి మన మధ్యలోకి ఆయన వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, ప్రార్థన వల్ల జరిగేది ఏంటంటే, ప్రార్థన వల్ల జరిగేటువంటి రెండో కార్యము, ప్రార్థన వల్ల మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే, ప్రభు మన మధ్యలోకి వస్తాడు. ఇశ్రాయేలు చరిత్ర మనం చదువుతున్నాం. ఇశ్రాయేల్ బానిసత్వంలో వారు ఉంటున్నప్పుడు వారి మధ్యలో ప్రభు వచ్చాడు. రెండవదిగా దేవుడు ఇశ్రాయేలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు రెండవ కార్యం ఏం జరుగుతుందంటే, మనము సమస్త కీడు నుండి కూడా మనము తప్పించబడతాం. దేవుని బిడ్డలారా, మన ప్రభు నమ్మదగిన వాడు. మనకు తెలుసు,
నినివే పట్టణస్తుల గురించి భయంకరమైన కీడు వారి దేశం మీదకి వచ్చినప్పుడు, ఎంతోమంది భయంకరమైనటువంటి శ్రమ వారు కలిగినప్పుడట, వారందరూ కూడా నినివే పట్టణస్తులు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేశారు దేవుని బిడ్డలారా. వారు బలులు అర్పించలేదు, లేకపోతే వారు కేకలు వేయలేదు, లేకపోతే వాళ్ళు మరొక పని చేయలేదు. వారు కుమారులను తీసుకెళ్ళి దహన బలి అర్పించలేదు. ఆ కీడు తప్పించబడటానికి వారు చేసిన ఒకే ఒక కార్యము, వారు ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. దేవుడు పశ్చాత్తాపడ్డాను. బైబిల్లో మనం యోనా గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం దేవుని బిడ్డలారా. యోనాను చూస్తున్నప్పుడు అది దగ్గర దగ్గర 3 రోజులు ప్రయాణం చేసే అంత గొప్ప పట్టణము. అయితే యోనా మనం చూస్తున్నప్పుడు యోధానంట ఒకరోజే, అది కూడా ఒక రోడ్లోనే అతడు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అది కూడా నమ్మండి, బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందండి అని చెప్పట్లా. ఏమన్నాడంటే ఇంకా 40 రోజులకు ఈ పట్టణము నాశనం అయిపోతుందని చెప్పాడు దేవుని బిడ్డలారా. చూడండి, యోనా చెప్పిన మాటను వారు నెట్టుకు తీసుకోవాలా, పోతే పోయేమని అనుకోవట్ల. వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుని సన్నిధిలో మోకరించడం, ప్రార్థన చేశారు. రాజు మొదలుకొని వాళ్ళు నిజంగా లోకంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే, పసిపిల్లల వరకు కూడా అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో వారి కీడు నుండి తప్పించబడ్డారు దేవుని బిడ్డలారా. అలాగని బైబిల్లో మనం చూస్తున్నాము. బైబిల్లో ఎంతో మంది భక్తులు ప్రభు చెప్పారు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. దేవుని బిడ్డల ప్రార్థన చేయక జరిగే రెండో కార్యం ఏంటో తెలుసా? మనం సమస్త విధమైన కీడు, శాపము, అపాయము నుండి ప్రభు మనలను తప్పిస్తారు దేవుని బిడ్డలారా. ప్రభు మమ్మల్ని తప్పించమన్నప్పుడు ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన దినాల్లో మనం ఉన్నామండి. ఎవరు నిజంగా మన కాపుదల లేదు, కానీ నిశ్చయంగా నమ్మండి. మనం ఎప్పుడైతే నమ్ముతామో, దేవుడిని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనలను తప్పిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ ఇదే మనం చదువుకున్నటువంటి 116 కీర్తన దావీదు అంటాడు, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను, మరణము చూడకుండా నా ప్రాణమును ప్రభువు తప్పిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. నిశ్చయముగా అనేక మంది జీవితాల్లో ప్రభు అలాగను మరణాన్ని తప్పించాడండి. వారి శాపాన్ని తప్పించాడు, వారి దోషాన్ని తప్పించాడు, వారి కీడుని తప్పించాడు. కీడు తప్పించి ప్రభు వారిని ఉన్నతమైన కార్యాలు జరిగించాడు. ప్రార్థన ద్వారా మొదటికి ఏం జరుగుతుంది? ప్రభు మన మధ్యలోకి వస్తాడు. రెండోది, ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే, ప్రభు మనకున్నప్పుడు సమస్త కీడును, శాపమును, అపాయం దేవుడు తప్పిస్తాడు దేవుని బిడ్డలారా. ప్రార్థన ద్వారా మనకేం కలుగుతుంది? మూడో మాట చెప్తున్నాను. ప్రార్థన ద్వారా మనం పాపం చేయకుండా ఉండగలుగుతుందండి. నిజం, ప్రార్థన చేయకుండా, పాపం చేయకుండా ఉండగలుగుతాం. ప్రార్థన, ఒక భక్తుడు చెప్పాడు, ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది, పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుంది. ఈ రోజున చాలామంది పాపంలో పడిపోయిన తర్వాత ప్రార్థన చేయడానికి వారికి మనసు ఉండదు, ప్రార్థన చేయలేరు. వారికి హృదయము ప్రార్థన చేయడానికి ప్రేరేపించదు. హృదయంలో నిజంగా అన్య దేవతలు ఉన్నప్పుడు, అన్య దేవతలు అంటే అర్థం ఏంటంటే విగ్రహారాధన ఒక భయంకరమైన హృదయంలో లోకం ఉన్నప్పుడు, హృదయంలో అన్య స్త్రీలను హృదయంలో ఉంచుకున్నప్పుడు, నిజంగా భయంకరమైన పాపం హృదయంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించలేరు కొంతమంది. ఈ రోజున దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది. ఒక భక్తుడు ప్రార్థన కలిగి ఉంటే, ఒక భక్తుడు ప్రార్థన అనుభవం కలిగి ఉంటే, ఆ ప్రార్థన మెట్టు కలిగి ఉంటే అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపము చేయలేడు దేవుని బిడ్డలారా. అది ఎవరి జీవితం నెరవేరుతుంది? దానియేలు గ్రంథము 6వ అధ్యాయం మనం చదువుతాము కదా. దానియేలు రోజుకు 3 ప్రార్థన చేసేవాడు. రోజుకు ముమ్మారు అంటే రోజుకు 3 సార్లు దానియేలు ప్రార్థన చేసేవాడు. దానియేలు ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? రాజు దగ్గర పనిచేసేటువంటి వారందరూ కూడా దానియేలు మీద ఏదైనా నేరాన్ని మోపాలనుకున్నారు. బాగా గమనించండి, కొంచెం డీప్గా మీరు ఆలోచన చేయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. దానియేలు మీద ఏదైనా నేరాన్ని మోపాలనుకున్నారు, ఏదో తప్పుడు నిర్ణయాన్ని, తప్పుడు ఆలోచన, లేకపోతే ఒక పాపాన్ని మోపాలనుకున్నారు. కానీ ఏ నేరము దానియేలు మీద మోపలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? దానియేలు రోజుకు 3 ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభుకి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ప్రార్థన చేసేవాడు లంచాన్ని తీసుకోలేడు. ప్రార్థన చేసేటువంటి వాడు వ్యభిచారానికి వెళ్ళలేడు. ప్రార్థన చేసేటువంటి వాడు అబద్ధం ఆడలేడు. ప్రార్థన చేసేటువంటి వాడు తనను తాను కాపాడుకోగలుగుతున్నాడు. ప్రార్థన చేసేటువంటి వాడు పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటాడు దేవుని బిడ్డలారా. కనుక వారందరూ రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఏ ఒక్కరు కూడా దేవుని బిడ్డలారా దానియేలు మీద ఒక్క నేరమైనను మోపలేకపోయారు. ఈ రోజున ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నామా? నిశ్చయంగా మనము యథార్థంగా ఉండగలుగుతాం, పాపం లేని వారుగా ఉండగలుగుతాం, పరిశుద్ధమైన వారుగా ఉండగలుగుతాం. ఈ రోజున ప్రార్థన లేకపోతేనే సేవకుల మీద,
చాలామంది సేవకుల మీద, విశ్వాసుల మీద అనేక నిందలు వస్తాయి. ఎందుకో తెలుసా? ప్రార్థన కరువైన దేవుని బిడ్డలారు. కొంతమంది సేవకులు నాతో చెప్తారు, అయ్యా ఎన్ని నిందలు వస్తున్నాయో మా మీద, ఎన్ని అవమానాలు వస్తున్నాయో మా మీద. నేను అంటాను, మీలో ప్రార్థన లేదు కదా, ప్రార్థన కుదువైపోయింది కదా. ప్రార్థన ఉన్నప్పుడు, ప్రార్థన కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తారో తెలుసా? మన పట్ల నిజంగా పాపం చేయకుండా మనలను అడ్డుపడుతూ ఉంటాడు దేవుని బిడ్డలారా. ప్రార్థన పాపం చేయకుండా ఆపుతూ ఉంది దేవుని బిడ్డలారా. ప్రార్థన మనం కలిగి ఉండాలి. ప్రార్థనను కలిగి ఉన్నావా? ఒకటి, ప్రార్థన చేయటం ద్వారా ప్రభు మన మధ్యలోకి వస్తాడు. రెండు, ప్రార్థన చేయటం ద్వారా మనము సమస్త విధమైన కీడు, శాపము, అపాయము నుండి మనం తప్పించబడతాం ప్రభుని వేడుకున్నప్పుడు. మూడవది, ప్రార్థన చేయటం ద్వారా మనము పాపం చేయకుండా పరిశుద్ధంగా మనము కాపాడుకోగలుగుతాం దేవుని బిడ్డలారా. నాలుగోది, మనం చూస్తున్నాము, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం కలుగుతుంది తెలుసా? ప్రార్థన ద్వారా ఏం కలుగుతుంది తెలుసా దేవుని బిడ్డలారా? ఒక రోజున యాకోబు ప్రార్థన చేశాడట. యాకోబు ప్రార్థన చేస్తున్న పెనుగులాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. యాకోబు పెనుగులాడుతున్న పెనుయేలు అనేటువంటి ఆ సమయంలో దేవుని బిడ్డలారా అతడు ఎంతగానో పెనుగులాడుతున్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఓ ప్రభువా నా ప్రార్థన ఆలకించమని యాకోబు దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడండి. యాకోబు దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నప్పుడు దేవుడు యాకోబు ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. బిగ్గరగా ప్రభువుని స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, యాకోబు ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక రాత్రంతా కూడా యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన, నీ పేరేంటి యాకోబు అన్నప్పుడు, నీ పేరేంటి అన్నప్పుడు, నా పేరు యాకోబు అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నీ పేరు ఇక మీద అది యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేల్ అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకు అటువంటి ఉన్నతమైన పేరును యాకోబు సంపాదించుకోగలిగాడు? ఎంత ఆశీర్వాదాన్ని యాకోబు సంపాదించుకోగలిగాడు తెలుసా? ఒక మాట చెప్తాను, యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడండి. యాకోబు రాత్రంతా ప్రార్థన చేయటం వల్ల, యాకోబు రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో మగసిరి గలవాడై పోరాటం వల్ల దేవుడు యాకోబును ఆశీర్వదించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎలా ఉంటాయి అంటే, వారు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా మాకు అది లేదు ఇది లేదు అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాను. నేను అంటాను, అది లేదు ఇది లేదు కాదు, అసలు నీ దగ్గర ప్రార్థన ఉందా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? నిజంగా వారిని చూసి వీరిని చూసి కొంతమంది అసూయ పడుతుంటారు క్రైస్తవులే. అయ్యో వాళ్ళకు ఉంది, నాకు లేదు. నేను ఎన్నో సంవత్సరాలుగా నేను దేవుడిని ఎరిగాను, ఎన్నో సంవత్సరాలు నేను ప్రభుని తెలుసుకున్నాను, నాకేమి లేదని బాధపడుతూ ఉంటారు. కొన్ని నేను అడుగుతున్నాను, అసలు వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, నీ దగ్గర ప్రార్థన ఉందా? నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించగలుగుతాడు దేవుని బిడ్డలారా. నిజంగా ఒక గొప్ప ఆశ ప్రభు మనకి ఇవ్వగలుగుతాడు. దేవుడు మన పిల్లలను దేవుడు ఆశీర్వదించగలుగుతాడు దేవుని బిడ్డలారా. ఒక చిన్న ప్రార్థన దేవుని బిడ్డలారా. నా జీవితంలో నేను చాలామంది తల్లులను నేను చూశాను, వారి పిల్లల కోసం ప్రార్థన చేశారు దేవుని బిడ్డలారా. ఒక రోజున 77 తుఫాను వచ్చింది. ఆ 77 తుఫాను వచ్చింది. నాకు తెలియదండి, అప్పుడు నేను పుట్టలేదు. అయితే ఆ 77 తుఫాన్లు జరిగింది ఏంటంటే, ఒక ఇంటి వారు ఉన్నారు. ఆ ఇంటి వాళ్ళు ప్రార్థన కలిగి ఉన్నారు. ఆ తుఫాను వస్తున్నప్పుడు దివిసీమ ప్రాంతంలో వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఆ తుఫాను వస్తున్నప్పుడు వారి ఇల్లు కూడా లేకపోవటం వల్ల ఒక చిన్న రేకు తాటేకు తెచ్చుకొని వాళ్ళ తల మీద పెట్టుకున్నారు. అంటే వర్షం తడవకుండా ఉండడానికి. ఇల్లు లేనటువంటి పరిస్థితి. నిజంగా తాటేకు తల మీద పెట్టుకొని తన తలను అలాగనే శరీరాన్ని కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి. అటువంటి భయంకరమైన పరిస్థితిలో వారు జీవిస్తూ ఉండగా ఆ తల్లి ప్రార్థన చేసిందంటే ఏమన్నా తెలుసా? ప్రభా, నా సంతానాన్ని మీరు దీవించాలి ప్రభా, నా సంతానాన్ని, నా బిడ్డలను ఉన్నతమైన స్థాయిలో దీవించాలి, వారు కారులో తిరగాలి ప్రభా, వారు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాలి ప్రభా అని ప్రార్థన చేసిందంట. నిశ్చయము మన కనుల ఎదుట ఆ సాక్షి నెరవేర్చబడింది దేవుని బిడ్డలారా. ఆ మాటలన్నీ నెరవేర్చబడి ఈరోజు నిజంగానే దేవుడు ఆ కుటుంబాన్ని విస్తారంగా దీవించాడు. వారినే కాదు, నేను చాలామంది గురించి నేను చెప్పగలను. నాకు పరిచయమైన వారి తల్లులు ప్రార్థన చేశారు. ఈ రోజున వాక్యం ఉంటున్న నీవు నీ పిల్లల కోసం ప్రార్థన చేయగలుగుతున్నావా? అయ్యో ప్రభు, నా బిడ్డలు మీరు దీవించాలి, విస్తారంగా దీవించాలి, విస్తారంగా ఆశీర్వదించాలి అని నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? దేవుని బిడ్డలారా, కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే నిజంగా సోమరిపోతుల్లాగా ఉంటారు, ప్రార్థన చేయలేరు. దేవుని సన్నిధిలో పిల్లల గురించి కన్నీరు కార్చలేరు, ఏడవలేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు నన్ను ఆశీర్వదించమన్నప్పుడు ప్రభు యాకోబును ఆశీర్వదిస్తున్నాడు. 12 గోత్రాలు, వారి కుమారులు 12 గోత్రీకులు అయ్యారు. దేవుని బిడ్డలారా, విస్తారమైన సంతానం అక్కడి నుండి విస్తరించడం ప్రారంభించింది. ఎందుచేతో తెలుసా?
యాకోబు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు కనుక, దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉన్నాడు కనుక, ఈరోజు నువ్వు ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉంటే నిశ్చయముగా నేను చెప్పగలను, యాకోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించగలడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం ద్వారా ప్రభు మన మధ్యలోకి వస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా మనం సమస్త విధమైన కీడు, శాపము, దోషము నిజంగా వాటన్నిటిని తప్పించబడతాము. ప్రార్థన చేయటం ద్వారా మనము పాపం చేయకుండా పవిత్రంగా ఉండగలుగుతాము. నాలుగోది, ప్రార్థన చేయటం ద్వారా మనము దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. ఆఖరి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం మాట ఏంటో తెలుసా? మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిమంతులుగా ఉన్నట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థించండి. ఇది ప్రభువారు చెప్పిన మాట, యేసు ప్రభువారు చెప్పిన మాట. మనుష్య కుమారుని ఎదుట మనం నిలబడే సమయం వస్తూ ఉంది. ఒకానొక రోజున నువ్వు, నేను, మనందరము కూడా ప్రభు ఎదుట నిలబడాలి. అలా నిలబడాలి అంటే శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ప్రభు చెప్పిన ఒక చిన్న పాయింట్ ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. కొన్నిసార్లు ప్రార్థన నిర్లక్ష్యం అనుకుంటారు. నేను ప్రభు ఎదుట నిలబడే రోజులు వస్తూ ఉన్నాయి కదా. ఒక రోజున ప్రభు ఎదుట మనందరం నిలబడాలి. అలా నిలబడేటువంటి సామర్థ్యం, అలా నిలబడేటువంటి శక్తి, ఆయనకున్నటువంటి ఆ తేజస్సు ఎదుట, ఆ మహిమ ఎదుట, ఆ వెలుగు ఎదుట మనం నిలబడాలి అంటే మనం ఎల్లప్పుడూ ఇక్కడ భూమి మీద ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా ఉండాలి. ఈరోజు నన్ను అలా ప్రార్థన చేయగలుగుతున్నామా? చాలామంది సేవకులకు, విశ్వాసులకు ప్రార్థన అంటే నిర్లక్ష్యం. దేవుని బిడ్డలారా, ఎప్పుడో వారు బాధ కలిగినప్పుడు లేకపోతే ఏదైనా చిన్న కారణాల చేత ప్రార్థన చేస్తూ ఉంటారు. అది తప్పండి. వాక్యం వింటున్నట్టు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. మొట్టమొదటి తీర్మానం చేసుకో, ప్రభా నేను కూడా ప్రార్థిస్తాను, ఇక మీద నేను కూడా ప్రార్థన జీవితం కలిగి ఉంటాను. ఎన్నో గంటలు దేవుని సన్నిధిలో గడిపెట్టుకున్న అనుభవం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఒక సమయాన్ని సెట్ చేసుకోవాలి. మనము ఈ సమయంలో నేను ప్రతిరోజు ప్రార్థన చేయాలి. నేను ముందే చెప్పాను, జాన్ అనేటువంటి ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయితే ఒక రోజు మిస్ అయింది. ఆ రోజే ప్రభు జాన్ దగ్గరికి రావడం ప్రారంభించాడు. మనకు రోజు పరిచయమైన వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా, మనకు తెలిసినటువంటి వారు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒకరోజు ఆ వ్యక్తి మన ఇంటి మీద కూడా వెళ్ళలేదు అనుకోండి, మనం అబ్జర్వ్ చేస్తాం. ఏంటి రోజు వస్తాడు, ఇంటికి వెళ్తూ ఉంటాడు, ఆ వ్యక్తి కనపడలేదు ఏంటంటాం. అనగానే ఎంక్వైరీ చేస్తాం, ఎక్కడికి వెళ్ళాడని చెప్పి దేవుని బిడ్డలారా. అలాగే మనం రోజు ప్రభుత్వం కనబడుతున్నప్పుడు, మనం రోజుతో ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, ఒక రోజు ఏదో శోధన, శ్రమ కలిగినప్పుడు ఒకవేళ మిస్ అయిందా, ఖచ్చితంగా ప్రభు మన మధ్యలోకి వస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గరికి, ప్రభుని దర్శించేవారు, ప్రతిరోజు ప్రార్థించేవారుగా ఉందాం. దావీదు యొక్క తీర్మానము, నా వాక్యం అంతా కూడా మరొకసారి నేను ముగిస్తున్నాను. దావీదు యొక్క తీర్మానము, నేను నా జీవిత కాలం అంతయు యెహోవాకు మొరపెడతాను. 116వ కీర్తన 2వ వచనం మాట చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా దావీదు తీర్మానం చాలా గొప్పది కదా. నువ్వు ఏమని తీర్మానం చేసుకున్నావు దేవుని దగ్గర? నీ తీర్మానం నెరవేర్చాలి. దేవుని బిడ్డలారా, రెండవది మనం చూస్తున్నాము, ఏదో కొంతకాలం చేసి ఆపేది కాదు ప్రార్థన అంటే. ఏదో బాధ కలిగినప్పుడు చేసేది కాదు ప్రార్థన అంటే. లేకపోతే ఏదో సంతోషం కలిగినప్పుడు, లేకపోతే ఏదో భయం వేసినప్పుడు, లేకపోతే ఏదో మరణ భయం వచ్చినప్పుడు చేసేది ప్రార్థన కాదు. ప్రతిరోజు ప్రార్థించేవారు, విసుగు చెందక ప్రార్థించేవారుగా ఉండాలి. అలా ప్రార్థన చేసినప్పుడు విధవరాలు గొప్ప, అలా తిరిగినప్పుడు విధవరాలు గొప్ప న్యాయాన్ని ఆమె కనుగొనగలిగిన. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం ద్వారా జరిగేటువంటి 5 రకాలైన మేలు నేను చెప్పాను. మొదటి మేలు, ప్రభు మన దగ్గరికి వస్తాడు. రెండో మేలు, మనకు వెతుకున్నటువంటి సమస్త విధమైన కీడును, శాపం, దోషం ఆయన కొట్టివేస్తాడు. మూడో మేలు, మనం పాపం చేయకుండా పవిత్రంగా ఉండగలుగుతాం. నాలుగో మేలు ఏంటో తెలుసా? మనము ఆశీర్వదింపబడగలుగుతాం. ఐదో మేలు ఏంటో తెలుసా? మనం ప్రభు ఎదుట నిలబడగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నిత్య రాజ్యములో నీవు, నేను, మనందరం కూడా ప్రభు ఎదుట నిలబడినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థిద్దాం. ప్రార్థన విసుగు చెందక ప్రార్థిద్దాం. దేవుడు ఈ వాక్యం ఉంటున్నట్టు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను బహువిస్తారంగా దీవించును గాక. ప్రాముఖ్యంగా వాక్యం ఉంటున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఈ సమయంలో ఒక చిన్న మాట చెప్తాను. మీరు మీ పిల్లల కోసము ప్రత్యేకంగా కొన్ని దినాలు తీర్మానం చేసుకొని ప్రార్థన చేయండి. భవిష్యత్తు రాబోయేటువంటి దినాల్లో దేవుడు మీ పిల్లలను ఉన్నతంగా దీవించాలని నేను ఆశపడుతున్నాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యంగా నాకు ఈ సమయం ఇచ్చినటువంటి అడ్మిన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు చక్కని సమయాన్ని ఇచ్చారు. సో వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ కూడికి మనం ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు. ప్రార్థన, దావీదు అంటున్నాడు, నేను నా జీవిత కాలం అంతయు యెహోవాకు మొరపెడతానంటున్నాడు. నిజమే ప్రభువా, దావీదు చేసుకున్న తీర్మానం చాలా గొప్పది కదా. దావీదు అలా తీర్మానం చేసుకున్న తర్వాత దావీదును బహు విస్తారంగా మీరు దీవించారు తండ్రి.
అంత మాత్రమే కాదు, ఏదో కొద్ది సమయం చేసి విడిచిపెట్టక ప్రార్థన దేవ విసుగు చెందక మేము ప్రార్థించేవారుగా, దావీదు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి కూడా దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. భక్తులు ఎంతోమంది దేవా వారి వారి జీవితాల్లో ఎంతో సమయం వారు ప్రార్థన చేశారు. ఈ రోజున మేము అట్టి తీర్మానం కలిగి మేము ఈ ఆత్మీయతలో కొనసాగే భాగ్యం దయచేయండి ప్రభా. ఓ గొప్ప దేవుడా, ప్రార్థన ద్వారా మీరు మా మధ్యలోకి వస్తున్నారు. ఇశ్రాయేలు జీవితంలో జరిగింది అది. ప్రార్థన ద్వారా దేవా పాపం చేయకుండా ఉండగలుగుతుంది. దానియేలు జీవితంలో జరుగుతుంది అది. అలాగే ప్రభావ ప్రార్థన చేయడం ద్వారా శోధన, కీడు, సమస్త విధమైన అపాయం నుండి మేము తప్పించబడతాము. నినివే పట్టణస్థుల జీవితంలో జరిగింది అది. ప్రార్థన ద్వారా దేవా మేమందరం కూడా ఆశీర్వదింపబడగలుగుతాం. యాకోబు జీవితంలో జరుగుతుంది అది. ప్రార్థన ద్వారా ప్రభా మేమందరం ఎదుట నిలబడగలం. మీరు చెప్పారు, మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తిమంతులు ఉన్నట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థించమన్నారు. కనుక నేను మాత్రమే కాదు తండ్రి, ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా బలపడి ప్రభు ఇక మీదట నిరంతరం ప్రార్థించేవారు ఉండడానికి మీరు సహాయం చేయండి నాయన. మా గ్రామం కొరకు, మా కుటుంబాల కొరకు, గొప్పది నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు భారం కలిగి మేము ప్రార్థించినట్లుగా మీరు సహాయం చేయండి. గొప్పది మా దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రభు మేము ప్రార్థించేవారుగా ఉండాలి నాయన. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు, ఈ కరోనా వైరస్ దేవా దేశంలో, ప్రపంచంలో దేవా లాడిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవా మేమందరము కూడా ఏక మనసు కలిగి మీ సన్నిధిలో ప్రార్థించేవారు ఉండడానికి మీరు సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఐక్యపరచండి నాయన. ఆ డినామినేషన్ సేవకులు మీరు ఐక్యపరచండి ప్రభా. ఆయా సేవకులందరూ కూడా మీరు ఐక్యపరచండి ప్రభా. గ్రామము, జిల్లా ప్రభా, రాష్ట్రంలోని కూడా, దేశంలోని కూడా ప్రభా ఏక మనసు కలిగి దేవా మీ సన్నిధిలో ప్రార్థించేవారు ఉండడానికి మీరు సహాయం చేయండి నాయన. గొప్ప దేవుడు మా మీద, మా కుటుంబాల మీద, మా గ్రామము, మా రాష్ట్రం, మా దేశం అన్నిటి మీద దేవా ప్రార్థనాత్మ మీరు దయచేయండి ప్రభా. ఎన్నో గంటలు ప్రార్థించేవారు ఉండడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మీ నామములో ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. దీన్ని సహకరించినటువంటి సహోదరులు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. వారి ఆలోచన యావత్తును మీరు సఫలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. గొప్ప కార్యం మీరు జరిగించమని, ఈ సమయంలో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, గొప్ప దేవుడు మీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా దేవ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వాక్యం దగ్గర ప్రకటించేటువంటి గొప్ప ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించమని, ఈ సమయంలో దేవ వాక్యం చూస్తున్నటువంటి వారందరూ, వాక్యం వింటున్న వారందరినీ కూడా గొప్ప దేవుడు అలాగే ప్రాముఖ్యంగా దేవ దీని అంతటి కారకులు దేవ నాయకులందరినీ కూడా మీ బలమైన హస్తాలకు అప్పగిస్తూ ప్రవరేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మా తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని కృపై, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుల సహవాసం సరిది స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యంగా ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా ఇది మొదలుకొని సదాకాలంతో ఆదరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. తప్పనిసరిగా దేవుని చిత్తం అయితే మరొకసారి మనందరం కూడా లైవ్ ప్రోగ్రాం ద్వారా మరొక వర్తమానంతో మనం కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.